ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయమున నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తూ మరి ఒకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, దేవుని కృపలో మీరు మీ కుటుంబాలు బాగున్నారని నమ్ముతున్నాను. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ కృప కలిగిన చేతులకు అప్పగిస్తున్నాను ప్రతిరోజు. కాబట్టి మీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా భయపడకండి. ఈ లోకంలో నేను జీవించలేకపోతున్నాను, నేను ఎలా జీవించాలి, నా పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి, నా బ్రతికేంటని అనుకోవద్దు. దేవుని మాట మిమ్మల్ని బ్రతికిస్తుంది. మనిషి రొట్టె వలన మాత్రం కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించడని లేఖనం సెలవిస్తుంది. ప్రతిరోజు దేవుని మాట మీరు వింటూ ఉండగా దేవునికి దగ్గర అవుతారు. వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం ద్వారానే మీరు బ్రతుకుతారు. అందువల్ల బ్రతికించే దేవుని మాటలు ప్రతిరోజు వినండి. ఎప్పుడు బలహీనంగా ఉంటే అప్పుడు వినండి. వినడమే కాకుండా ఆ వాక్యాన్ని విశ్వాసంతో పలుకుతూ ఉండండి. మీ నోటితో ఉచ్చరించండి. తప్పకుండా దాని నెరవేర్పును మీరు చూస్తారు. మరి ముఖ్యంగా మీలో ఎవరైనా సమస్యల శోధనలో ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. తప్పక మీ కొరకు ప్రార్థిస్తున్నాం, దేవుని చేతులకు అప్పగిస్తున్నాను. ఈ వాక్యాన్ని వింటున్న మీరు కూడా మీకు అనుకూలమైతే తప్పక కామెంట్స్ అన్నీ చదవండి. అందరి కొరకు ప్రార్థించండి. మీకు తెలిసిన వారు ఎవరైనా బలహీనతలో ఉంటే, అనారోగ్యంతో మంచంపై ఉంటే, లేక ఏవైనా సమస్యల్లో శోధనలో నలిగిపోతూ ఉంటే, వారు వినగలిగిన స్థితిలో ఉంటే తప్పక వారికి వాక్యాన్ని వినిపించండి. వాక్యాన్ని షేర్ చేయండి. ఎందుకంటే వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసమే వారి జీవితాలు అద్భుతాలు చేస్తుంది, వారిని బ్రతికిస్తుంది. అందువల్ల మీ బంధువులకు, స్నేహితులకు, ఆత్మీయులందరికీ షేర్ చేయండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. మరి ఈ నూతన ఉదయాన దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం కీర్తనలు 34వ అధ్యాయము 7వ వచనము. యెహోవా యందు భయభక్తులు కలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మనందరికీ బాగా తెలిసిందే. అనేకసార్లు ఈ వాక్యాన్ని విన్నాం. దేవుని దూత మనకు తోడై ఉంటుంది అనే విషయం మనకు తెలిసిందే. అయితే మరి ఒకసారి దేవుడు ఈ వాగ్దానాన్ని మీకు గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే ఈ వాక్యం కనుక మనకు అర్థమైతే, దీనిలోని సత్యాన్ని మనం గ్రహిస్తే, మనం ఇక ఏ పరిస్థితికి భయపడం. పరిస్థితులు ఎంత క్లిష్టతరంగా ఉన్నా, భయానకంగా ఉన్నా కూడా మనం భయపడము. ఎందుకంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకు దగ్గరగా ఉంటారు. ఆయన ప్రెజెన్స్ మనకు అర్థమైపోతుంది. కాబట్టి ఇక ఏ పరిస్థితి వచ్చినా కూడా మనం భయపడము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే నిత్యము దేవునితో గడుపుతూ, ఆయన చిత్త ప్రకారంగా నడుస్తూ, ఆయనతో సహవాసం చేస్తూ, ఆయన మార్గంలో ఆయన ఏది చెప్తే అది చేస్తూ మనం నడుస్తున్నట్లయితే దేవుడు మనకు దగ్గర అవుతారు. ఎప్పుడైతే దేవుడు మనకు దగ్గర అవుతాడో ఆటోమేటిక్గా సాతాను దూరం అయిపోతాడు. అందువల్ల దేవునికి దగ్గరగా ఉన్న మనలను శత్రువు ముట్టలేడు. ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ కూడా దేవుడు మనకు తోడుగా నిలుస్తారు. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు కదా, ఆయన నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచాడని. నిజంగా ఆయన ఎందుకు భయభక్తులు ఎవరైతే కలిగి ఉంటారో వారికి దేనికి భయపడక్కర్లేదు దేవుని బిడ్డలారా. ఎందుకంటే సృష్టినంతటిని సృష్టించిన గొప్ప దేవుడు నీ పక్షంగా నిలుస్తాడు, నీ ప్రక్కన నిలుస్తాడు. అనేకసార్లు మనం అనుకుంటూ ఉంటాం, నేను ఒంటరిగా ఉన్నాను, నాకు సహాయం చేసేవారు లేరు, ఇంత భయంకరమైన పరిస్థితుల్లో నేను ఒక్కదాన్నే అని. కానీ దేవుని దూతలు నీకు తోడుగా ఉంటున్నారు. నీ ఇంటి చుట్టూ ఆయన దూతలు నీకు కావలిగా ఉంటున్నాయి. నీ పరిచర్య చుట్టూ ఆయన దూతలు నీకు కావలిగా ఉంటున్నారు. నీ యొక్క బిడ్డల చుట్టూ, నీ భర్త చుట్టూ, దేనిని గురించి నువ్వు కలవరపడుతున్నావో వాటి చుట్టూ ఆయన దూతలు కావలిగా ఉంటున్నారు. ఇక భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఒంటరివి కాదు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, ఆయన దూతలు నీకు తోడుగా ఉన్నారు. చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగిన దానియేలు ఒంటరిగా వెళ్ళిపోతున్నాను అనుకున్నాడు సింహాల బోన్లోకి. కానీ దేవుడు దానియేలును ఒంటరిగా పంపలేదు. ఆయన దూతలను దానియేలుకు తోడుగా పంపించారు. ఒకవేళ దానియేలు ఒక్కడు వెళ్ళినట్లయితే సింహాలు దాడి చేసేవేమో, కానీ సైన్యంలోకి అధిపతి అనే దేవుడు తన సైన్యాన్ని దానియేలుతో పాటు పంపించారు.
ఆ సైన్యం అంతటినీ చూచినప్పుడు అవి ఏమీ చేయలేక భయముతో మూలను కూర్చున్నాయి. దానియేలు భయపడవలసిన అవసరం లేదు, దానియేలు పోరాడవలసిన అవసరం లేదు. కేవలము భయభక్తులు కలిగి ముందుకు వెళ్ళాడంతే. దానియేలు పక్షంగా దేవుడు నిలిచి దానియేలు పక్షంగా పోరాడి ఆశ్చర్యకరంగా మనుషులెవరు ఊహించని రీతిలో దానియేలును విడిపించాడు దేవుడు. అదేవిధంగా దానియేలు గ్రంథంలోనే షడ్రక్ మేషక్ అబేద్నెగోల గురించి మనం చదువుకుంటూ ఉన్నాం. వారు కూడా భయంకరమైన అగ్ని లాంటి పరీక్షను ఎదుర్కొన్నారు, అగ్నిలో త్రోయబడ్డారు. అయితే వారు ఎంతమాత్రం భయపడలేదు, ధైర్యంగా అగ్నిలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే వారికి తెలుసు, మేము నమ్మిన ప్రభు తప్పక మమ్మల్ని రక్షిస్తాడని. వాళ్ళు అంటున్నారు రాజుతో, మేము నమ్మిన ప్రభు మమ్మల్ని రక్షిస్తారు, ఒకవేళ ఆయన రక్షించకపోయినా పర్వాలేదు, మేము మాత్రం ఇంకెవ్వరిని సేవించము, ఆయనే మాకు దేవుడు, ఆయననే మేము సేవిస్తామని ధైర్యంగా రాజు ఎదుట నిలబడిపోయారు దేవుని కొరకు. ఎప్పుడైతే వారు దేవుని కొరకు నిలబడ్డారో దేవుడు దిగి వచ్చేసాడు తన సైన్యముతోటి. అగ్నిలో వారితో పాటుగా ఆయన దూతలు కూడా ఉన్నారు. ఆయన దూతలు ఉన్న చోట అగ్ని తన స్వభావాన్ని మర్చిపోయింది, అగ్ని కాల్చడం మర్చిపోయింది, చల్లగా అయిపోయింది ఏసీ రూమ్లా. వారి తల వెంట్రుక కూడా కాలలేదు, అగ్ని వాసన కూడా వారిని అంటలేదు. ఎందుకంటే దేవుడు దిగి వచ్చాడు. దేవుడు తన దూతలను పంపించి, తన సైన్యాన్ని పంపించి అగ్నివాసన కూడా అంటకుండా వారిని రక్షించాడు. వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షించాయి. చూడండి, ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు కూడా, నాకెవ్వరూ సహాయం లేరు, నా ఇంటి చుట్టూ ఎవరు లేరు, నాకు ప్రొటెక్షన్ ఎవరు లేరు, నాకు సహాయకులు ఎవరు లేరు, నాకు పెద్ద దిక్కు ఎవరు లేరు, ఏ సమస్య ఎదురైనా నాకు నేనే చూసుకోవాలి, నాకు నేనే ప్రొటెక్ట్ చేసుకోవాలి, నాకెవ్వరూ లేరని అనుకోవద్దు. ఎందుకంటే నువ్వు ఒంటరివి కాదు, నీకు తోడుగా దేవుడు తన దూతలనిచ్చాడు. నీవెటువంటి క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినా, ఎటువంటి హార్డ్ సిచ్యువేషన్స్ కూడా వెళ్తూ ఉన్నా, అందరూ ఉండి కూడా మీ కుటుంబంలో ఒకవేళ మీరు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నా, మీ పక్షంగా ఎవరు లేకపోయినా, నాకు తోడుగా నిలిచేవారు ఎవరూ లేరు, నా ప్రక్కన ఎవరూ లేరు, నా కొరకు మాట్లాడేవారు ఎవరూ లేరు అని ఎప్పటికీ కూడా అనుకోవద్దు. మీరు ఒంటరి కాదు. దేవుడు నీకు తెలియకుండా, నీకు కనబడడం లేదు కానీ నీకు తోడుగా ఆయన దూతలు ఉంచారు. నీ ఇంటిలో ఆయన దూతలున్నాయి, నీ ఇంటి చుట్టూ ఆయన దూతలున్నాయి, నీ బిడ్డలకు తోడుగా ఆయన దూతలున్నాయి, నీ ఉద్యోగంలో ఆయన దూతలు నీకు తోడుగా ఉంటున్నారు, నీ వ్యాపారంలో ఆయన దూతలు నీకు తోడుగా ఉంటున్నారు, నీకు చదువులో నీ యొక్క ప్రతి పరిస్థితులు కూడా ఆయన దూతలు నీకు సహాయకులుగా ఉంటున్నారు. నీకు తెలియకుండానే ఆయన దూతలు నీకు ప్రొటెక్షన్ ఇస్తున్నారు. అందుకే ఈ రోజు వరకు నువ్వు బ్రతికి ఉన్నావు. నిజంగా అనేక సార్లు మనం బ్రతికి ఉన్నాము, మనం ఏ విధంగా నిలిచి ఉన్నాము, ఈరోజు మాట్లాడగలుగుతున్నాం, ఈరోజు నడవగలుగుతున్నాం, ఈరోజు మనం వర్క్ చేసుకోగలుగుతున్నామంటే కేవలము ఆయన దూతలు కాపుదల మాత్రమే, ఆయన కృప కలిగిన హస్తాలు మాత్రమే మనల్ని కాపాడాయి, ఇంతవరకు మనల్ని రక్షించి నడిపించాయి. కాబట్టి ఎంతమాత్రం భయపడదు. ఇక ముందు కూడా మిమ్మల్ని రక్షిస్తాయి, ఇక ముందు కూడా ఆయన దూతలు మీకు తోడుగా ఉంటాయి. అయితే మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, దేవుని కొరకు నమ్మకంగా నిలబడండి, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించండి. కష్టమైన ఇరుకైనా ఆ ఇరుకు మార్గంలో ఆయన కొరకు నమ్మకంగా వెళ్ళండి. తప్పకుండా ఆయన దూతలు ఆ ఇరుకులో నుండి మిమ్మల్ని విశాలతలోకి నడిపిస్తాయి. దేవుని హస్తాలు మిమ్మల్ని పట్టుకుంటాయి. ఆయన చెయ్యి మిమ్మల్ని పట్టుకొని మీరే గాఢంధకారపు లోయ గుండా ప్రయాణిస్తూ ఉన్నా, ఆకురు లోయ లాంటి శ్రమగల లోయలో మీరున్నా, దేవుని చేతులు తప్పక మిమ్మల్ని లేవనెత్తుతాయి. ఆయన చేతులు మిమ్మల్ని తప్పక విడిపిస్తాయి ప్రతి పరిస్థితి నుండి. కాబట్టి భయపడకండి. ఈరోజు దేవుడిస్తున్న వాగ్దాన్ని గట్టిగా పట్టుకోండి. తండ్రి, నాకెవ్వరూ లేరు అనుకున్నానయ్యా, నేను ఒంటరిని అనుకున్నానయ్యా, కానీ ఈరోజు మాకు తెలియజేశారు, అదృశ్యంగా నా వెనుక మీరున్నారు, అదృశ్యంగా నీ దూతలు నాకు తోడుగా ఉన్నాయి. నా కుటుంబంలో అందరూ ఉన్నా నేను ఒంటరిగానే పోరాటం చేస్తున్నాను అనుకుంటున్నాను, కానీ నేను ఒంటరి పోరాటం చేయడం లేదయ్యా. నీ దూతలు నాకు తోడుగా ఉంచినందుకు వందనాలు. మీరు నా ముందు నా వెనుక కూడా ఆవరించి ఉన్నందుకు వందనాలు. మీరు నా చేయి పట్టుకుని నన్ను నడిపిస్తున్నందుకు వందనాలని కృతజ్ఞతతో ఆయనను స్తుతిద్దాం, ఆయనను ఘనపరుద్దాం. అందరం కలిసి ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలిన ఆప్తులే విడనాడిన, ఆరోగ్యం క్షీణించిన, ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలిన, ఆప్తులే విడనాడిన, ఆరోగ్యం క్షీణించిన, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు
చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపతో మాకిదియు కదిల సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు నాయనా, నీ ఉచిత కృపను బట్టి మా ఆయుష్కాలంలో ఇంకొక దినాన్ని యాడ్ చేసి మా జీవితకాలను పొడిగిస్తున్నందుకు వందనాలు. ఈరోజు స్పష్టంగా మాతో మాట్లాడారు, నేను నీకు తోడుగా ఉన్నానని. తండ్రి, ఎంతమంది ఈ వాక్యాన్ని విశ్వసించారో, ఎవ్వరూ లేరని బాధపడుతూ ఈరోజు వాగ్దానం విని, నా దేవుడు నాకు తోడుగా ఉన్నారు, నేను భయపడను, ఆయన దూతలు నా చుట్టూ ఉన్నారు, నా ఇంటి చుట్టూ ఉన్నారు, నా పరిస్థితుల చుట్టూ ఉన్నారు, నేను ఇక భయపడాల్సిన అవసరం లేదు, ఆయన నాకు తోడుగా ఉండగా ఈ లోకమంతా నాపైకి వచ్చినా నేను భయపడను, నా ప్రక్కన 1000 మంది పడినా, నా కుడి ప్రక్కన 10,000 మంది కూలినా నాకు భయము లేదు, నా దేవుడు నాకు ప్రక్కన ఉన్నారని ఎంతమంది విశ్వసిస్తున్నారో, ప్రార్థిస్తున్నారో మోకరించి ప్రతి ఒక్కరిని కూడా మీరు ముట్టండి, వారి జీవితాన్ని వాగ్దానాన్ని నెరవేర్చండి, వారి పరిస్థితులన్నిటినీ మార్చండి నైనా. వారికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి పరిస్థితిలో నుండి వారిని విడిపించి, ప్రతి లోయను దాటించి, ప్రతి శ్రమను దాటించి, ప్రతి విపత్తును దాటించి, ప్రతి గాఢంధకారిని దాటించి, ప్రతి విషయం నుండి కూడా విడిపించి అద్భుతాలు వారి జీవితంలో జరిగిస్తున్నందుకు వందనాలు. మరి ముఖ్యంగా తండ్రి, నీ ప్రియమైన బిడ్డలు అనేక మంది సమస్యలు ఉన్నారయ్యా, శోధనలో ఉన్నారు, కన్నీటితో ఉన్నారు, బాధల్లో ఉన్నారు నైనా. వారందరినీ నీ చేతులు పెడుతున్నాను. ఎంతమంది కామెంట్ రూపాయలు మాకు తెలియజేస్తున్నారు, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి ఇంటిలో మీరు అడుగు పెట్టండి, ప్రతి జీవితంలో మీరు జోక్యం చేసుకోండి అయ్యా. వారి ప్రతి పరిస్థితిలో కూడా మీరు హాజరా ఉండండి నాయనా. నీ అందు భయభక్తులు కలిగిన ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆ విధంగానే దాటించినట్టుగా మేము బైబిల్ గ్రంథంలో చదువుకుంటున్నాం. అదేవిధంగా తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నారు. ఆనాడు ఏ విధమైన కార్యములు చేస్తారో ఈరోజు కూడా అదే శక్తి కలిగిన కార్యములు మా జీవితంలో చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంతమంది నమ్ముతున్నారో అందరి జీవితాల్లో మీరు ఈరోజే కార్యములు ప్రారంభిస్తున్నారని, ఈ నిమిషంలోనే అద్భుతాలు జరిగిస్తున్నారని నమ్ముతున్నాను తండ్రి. నైనా ప్రతి పరిస్థితిలో కూడా ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని విషయాల్లో కూడా ప్రతి విధమైన సమస్యలను విడిపిస్తున్నారని నమ్మి మా ఆత్మీయ కుటుంబం అంతటిని బలమైన చేతులకు అప్పగించుకుంటూ ఇది మనం ప్రారంభిస్తూ ఉండగా ఈ రోజంతా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి తోడండి. వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండి, నీ దూతలు వారికి తోడుగా ఉంచి, వారికి ప్రతి పనిని మీరు వారికి బదులుగా చేసి ఆశ్చర్యకరముగా ఈ దినమును ముగించడానికి ఈ రోజంతా జయమును దయచేస్తున్నందుకు నీకు కృతజ్ఞత చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి దేవుని బిడ్డలారా, మీకు సహాయం చేయడానికి దేవుని దూతలు మీకు తోడుగా ఉన్నారు. కాబట్టి భయపడకండి. మీ ప్రతి పరిస్థితిలో కూడా నా వెనుక నా దేవుడు ఉన్నాడు అని దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్ళండి. ఈ వాగ్దానం నా కొరకే అన్నవారు తప్పకుండా ఆమెనని కామెంట్ చేయండి. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే తప్పకుండా వాగ్దానాన్ని లైక్ చేయండి, మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. దేవుని వాక్యాన్ని షేర్ చేస్తూ ప్రభు పరిచయలో పాలు పొందుతున్న మిమ్ముళ్ళు, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్.